ఇప్పుడు మాట్లాడేదు అనుకోవట్లేదంటే అది ట్వీట్లు చేస్తుంది. ఇవాళ నేను నేను మా మా మేడం గారికి ఇచ్చిన లేఖ ఎట్లా వచ్చింది బయటికి? ఆ లేఖ ఎవరు పెట్టుకుని ఇన్స్టాలో? అంటే రెచ్చగొట్టడమేగా. ఝాన్సీ పెడితే ఆమె పెట్టుకుందిగా, చీచీచి అంట. మీరు చీచి, నేను కాదు. ఓటింగ్ పెడితే 99% నాకు వస్తే 1% నీకు వచ్చిందంటే మీరెంత చీచినో తెలుసుకోండి. నేను కాదు చీచి, నేను ప్రజల మనిషిని. ఓకే, నేను ఒకటి చెప్తున్నా, నువ్వు కరెక్టే అయితే నీ కొడుకు ఎందుకు అమ్మాయి డ్రెస్ బాగాలేదని ఎందుకు చెప్పాడు? చెప్పు అనసూయ, నువ్వు మంచిదానివే, నువ్వు కరెక్టే. ఇక్కడ నేను జడ్జిమెంట్ ఇస్తలేను. మంచి చెడు అనేది ఎవరు జడ్జిమెంట్ ఇవ్వరు, ఎవరు ఏ సర్టిఫికెట్ ఇయ్యరు. మరి మీ కొడుకు ఎందుకు సొంత కొడుకే నిన్ను వ్యతిరేకించిండు డ్రెస్సింగ్ విషయంలో? ఇప్పుడు మన ప్రెస్ మీట్ పెట్టిన అక్కలు కూడా చెప్తున్నాను, అక్క వాళ్ళకి వాళ్ళ సొంతం కొడుకు ఇష్టం లేదు అన్నాడు. మరి వాళ్ళ కొడుకుకి ఏం మెసేజ్ చెప్తారు అక్కలారా మీరు చెప్పండి. సంధ్యారెడ్డి కంటే మీరు నన్ను ఉద్దేశించని చెప్పలేదు, ఒక అక్క చెప్పింది, ఇది మేము అదిగా తీసుకుంటాము, మేము ఏ1గా పెడతాము, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని చెప్పారు. మీరు పెట్టండి అక్కయ్య, నేను ఎదుర్కొంటాను కేసు.